ప్రహ్లాద ఎక్కడ్రా నీ హరి? అరే గురుజీ నిన్నేరా, ఎక్కడ్రా? అరే గురుజీ ఇందు గలడా నీ హరి? కలడు. ఈ స్తంభంలో కలడా? కలడు. అయితే చూపించు. కాలసిన ఏసేయ్. ఇందులో గాని ఉన్నాడేమిరా? ఉన్నాడు. బయటికి రమ్మురా. ఎందులోనూ లేడేమిరా? ఎక్కడ్రా నీ హరి? ఎందుగలడ్రా నీ హరి? ఎందుకు కలడేమో ప్రభు. ఆర్ యు షూర్? 100%. హరి హరి బయటికి రమ్మురా. ఇందులో ఇంత డబ్బా? ఆహా శ్రీమన్నారాయణ నీ లీలలే లీలలు. ఇదంతా అకౌంట్లో జమ చేయండి. అలాగే సార్. ఇక్కడ చూస్తే అన్ని చిత్తు కాగితాలున్నాయి. ఏడి మీ శ్రీహరి? అందున కలడేమో అనుకుంటున్నాను స్వామి. ఎక్కడా? అందున గోడ మూలన. అయితే పదండి. రండి స్వామి. ఈ రోజు హరిని వదిలే ప్రసక్తే లేదు. ఏవిరా ఇచ్చటకు తీసుకొచ్చితివి? ఇందులో గలడా నీ హరి? కన్ఫర్మ్ ప్రభు, ఇందునే కలడు. అటులనా? ఇంకొకసారి ప్రభు. బయటికి రమ్మురా. ఏమో బలం ప్రభు, కానీ రమ్మురా నీ హరి రమ్ము. హరిని పిలిస్తే లక్ష్మి వచ్చుతున్నదేమి? ధన్యోస్మి ప్రభు. మొత్తం బయటికి తీసి అకౌంట్లో జమ చేయండి. ఆనమ్మ మన ఊరి కుట్ర తట్టడానికి భయపడే ఆఫీసర్లు మన ఇంట్లోకి చొరబడ్డారు. ఇలాగే వదిలేస్తే రేపు బెడ్రూమ్ లో కూడా దూరిపోతారు. ఏయ్ నీకెందుకు నోరు మూసుకుని తిను. అవునా? రేపు డబ్బంతా పట్టుకుపోతే నన్ను హీరోకి పెట్టి సినిమా ఎలా తీస్తారు? మరే మన సినిమాకి ఆకాశమే హద్దు, ఖర్చుకు లేదు పద్దు. లెస్స పలికి తిరిగి భుజించు. అటులోనే. ఎందుకమ్మా ఆఫీసర్కి గోడ గురించి చెప్పావు? మరి నువ్వెందుకమ్మా ఆ గోడను అంతలా పెంచావు? వస్తే ముసల్దానా మోసుకొని తిను. ముందు గురూజీ గారు అనాలి. చెత్తబ్బ గైడెన్స్ వీడును. సోదరా అంటే మమ్మల్ని అనండి. మా గురూజీని ఒక్క మాట అన్నా సహించేది లేదు, క్షమించేది లేదు. ఇంత జరిగినా ఇంకా కిరీటం కూడా తీయట్లేదు చూడండి. రామారావు గారు ఉదయం ఒక్కసారి కిరీటం పెడితే రాత్రి పడుకునేంత వరకు తీసేవారు కాదంట. మేము అంతే, పడుకునే ముందే తీస్తాం. గురూజీ కిరీటం తీస్తే రామారావు గారు ఒప్పుకుంటారే మగ నేను ఒప్పుకోను. అయినా డబ్బంతా మీ దగ్గర పెట్టుకుని మమ్మల్ని అంటారండి. మీకు అంత ఇష్టం లేకపోతే ముస్టోడ వేషం, మూగడ వేషం వేసుకోండి. నా ట్రైనింగ్ లో మాత్రం రే గురూజీ ఏంటి? ఒక్క మాట మాట్లాడితే ఇంకా ఆపండి. నాకు జిలేబీ కావాలి. వద్దమ్మా నీకు షుగరు. ఇప్పుడు నువ్వు జిలేబీ పెట్టకపోతే రేపు నేను వాడితో మీటింగ్ పెడతా. గొప్ప కొంపరా బాబు. ఇంత జరిగినా అసలు ముత్తలా దిగుతుందో. ఇకపై ఏం జరగదు కాబట్టి. అంతేకాదు ఈ రాత్రికి ఏం జరిగినా మీరెవరు మీ గదుల్లోంచి బయటికి రాకూడదు. అంటే తలుపులు గట్టిగా బిగించుకుని పడుకోండి. నువ్వు తినమ్మా, కొంచెమేనే చాలు. రాజా మహారాజా లే రాజా, మాకు నిద్ర లేకుండా చేసి నువ్వు హాయిగా నిద్రపోతున్నావా? అవునులే, డబ్బంతా దుబ్బేసి హాయిగా బొజ్జున్నావు. జప్తు చేసిన డబ్బు ఎక్కడ దాచిపెట్టావురా? మర్యాదగా చెప్పు. ఇంకా ఇటుతో మాట్లాంటన్నా డిపార్ట్మెంట్ లో కంప్లైంట్ చేసి బొక్కలో వేసేద్దాం.
ఏంటి తలుపులు తీసుకున్నావే? అయ్యి బాబోయ్ తప్పింది. డబ్బులు తగ్గడా? తప్పేసాడా తొప్పేసాడా? సార్ సార్ డబ్బు స్టోర్ చేసిన చోట ఏం కనిపించట్లేదు సార్. ఏంటి సార్, ఏంటి అన్యాయం? ఏం మాట్లాడరే? మూటలు కొట్టేశాక మాటలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎన్ని బిల్డప్లు ఇచ్చారు సార్ మీరు? మరే వర్క్ ఈజ్ వర్షిప్, నిజాయితీకి నిలువెత్తు రూపం ఇది సార్ అసలు రూపం. నేను తీపు గాని కాకపోతే బిగినింగ్ నుంచి మొత్తుకుంటాను. రైడింగ్ రైడింగ్ అని ఎగేసుకుంటూ వచ్చారు. ఇప్పుడు ఏమైంది? పైగా 10 నిమిషాలకు ఒకసారి నామ్తో సునా హోగా, నామ్తో సునా హోగా, తేరా సోతే ఇతనా బద్నామ్ హోగా. ఓ నాయనో, నా మాట కూడా మీరే ఎత్తుకుపోయారా? ఎన్ని కలలు కన్నాను, ఎన్ని హోప్స్ పెట్టుకున్నాను. బంగారు కాసులు అన్నీ నావే అనుకున్నాను. అన్ని నీయని ఎలా అనుకుంటావు? ఆ బంగారు కాసులన్నీ నాయ అనుకున్నాను. ఎన్ని కలలు కన్నాను, కాసులన్నీ పోయి కలలే మిగిలే. అమ్మా శుభ్రంగా బంగారు కాసులు తీసుకోమని బాబు గారు చెప్తే ఆయన మాట వెళ్ళలేదు. ఇదిగో ఈడు మాయలో పడ్డాడు. పడండి. బాగా చెప్పావు. థ్యాంక్ యూ సార్. మా ఏంటి గుర్తొచ్చింది? నీకు మ్యాజిక్ వచ్చేంట్రా? రాత్రికి రాత్రి డబ్బంతా మాయం చేసావు. గొప్ప మాయల మాంత్రికుడు రాజా నువ్వు. చెప్పు, అడుగుతున్నారు చెప్పు. ఏయ్, ఏం మాట్లాడకుండా ఎక్కడికి వెళ్తున్నావురా? అన్నట్టు వీడికి లైఫ్ పడుతుంది అంటావా? బాబు గారి ఇంట్లో చేసిన దొంగతనానికి ఉరి శిక్ష కూడా పడతాయి. నువ్వురా. ఏంటత్తయ్య ఈరోజు కాఫీ అడగలేదు? ఒంట్లో బాలేదా ఏంటి? అత్తయ్య 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 సాంబశివ! ఎంత అన్యాయం చేసావమ్మా. ఓసారి చూసి వెళ్దామని వస్తే ఇదే చివరి చూపు చేసావు కదమ్మా. నువ్వు ఏడు రావట్లేదు. ఏడిస్తేనే ఆస్తి. మీ మెడలో కాసుల పేరు నా మెడలో చూడాలనుకున్నారు కదా ఇంతలోనే. మీరు వగల డగులు నాకే అన్నారు కదా అత్తయ్య. మీ అమ్మ పేరు నాకు పెట్టావు. ఆ తర్వాత రైస్ మిల్ కూడా నా పేరు మీదే పెడతానని వెళ్ళిపోయావు కదమ్మా. వీళ్ళు ఏడుస్తుంది ఆవిడ పోయినందుకు కాదు, ఆస్తులు పోయినందుకు. గురుజీ శిష్య, నా ట్రైనింగ్ నీ టైమింగ్ చూపాల్సిన టైం వచ్చింది. ఎంత ఏడిస్తే అంత ఆస్తి. మీరు యాక్షన్ చెప్పండి గురుజీ, ఆస్కార్ని దాటేస్తా. యాక్షన్. ఎప్పుడు కోట్లు ఇస్తా సినిమా తీసుకోరా అనే దానివి ఈ లోపే నీ చావు చూడాల్సి వచ్చిందా? బామ్మా, నా స్టార్టం చూడకుండానే స్టార్స్ లో కలిసిపోయావు. నేను మేకప్ వేసుకోక ముందే ప్యాకప్ చెప్పేసావా బామ్మా? మీ అమ్మగారు అందరు తల్లిలో జన్మనిస్తారు. నా తల్లి సచ్చి నన్ను బతికించింది. నువ్వు ఈ రైడ్ ఆపేయాల్సిన టైం వచ్చింది. నీ బ్యాడ్ లక్. 10 నిమిషాల్లో డాక్టర్ వచ్చి కన్ఫర్మ్ చేయగానే మూటా ముళ్ళే సర్దుకొని మూటా ముళ్ళే వదిలేసి వెళ్ళిపోవాల్సింది. పైగా కాసేపట్లో కార్యకర్తలు, లీడర్లు, మంత్రులు, విఐపీలు, చివరికి ముఖ్యమంత్రి కూడా వస్తాడు. నీ బంగారం అమ్మైనా సరే నన్ను వెండి తెర మీద చూడాలనుకున్నావు కదా బామ్మా. లే బామ్మా, లే బామ్మా, లే. ఒక్కసారి నీ ముద్దుల మనవల్ని చూడు బామ్మా. లే బామ్మా, లే. లే బామ్మా, లే బామ్మా, లే. లే, లే బామ్మా, లే. లే, 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 లే బామ్మా. బాబా బతికింది, బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. బాబా బతికింది. డాక్టర్, ఇట్స్ ఎ మెడికల్ మిరాకిల్. నాన్నగారు, బామ్మ బతికింది. ఇట్స్ కార్డియాక్ అరెస్ట్, బట్ సిపిఆర్ డన్ ఇన్ రైట్ టైం. హూ డిడ్ దిస్?
రైట్ టైంలో నా శిష్యుడి గుండెల మీద గుద్ది మరి బామ్మను బతికించాడు. నిజంగా మీ అమ్మగారు చాలా గొప్పవారు తెలుసా? మీకు మాత్రమే కాదు, ఈ రైడ్ ఆపకుండా చేసి ఎంతో మందికి ప్రాణం పోశారు. మా తల్లి, మీ అమ్మగారు బ్రతికినందుకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను. ఆఫీసర్స్, గెట్ బ్యాక్ టు వర్క్. పాత్రకు ప్రాణం పోయమంటే ఏకంగా శవానికే ప్రాణం పోసాడు మీ వాడు. ఈ రోజు మీ అమ్మగారు బతుకున్నారంటే దానికి కారణం నా ట్రైనింగే. ఎస్ సార్, ఈ నెల నుంచి మన జీతం పెంచుకుంటున్నాం. ఈ మధ్య ఖర్చులు అవి ఏమైంది అత్తయ్య? నిద్ర మాత్రం లేసినట్టు అట్టా నిద్ర పట్టిందేంటి నాకు?